కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పిందో ఆ గ్యాస్ అనేది 500కి ఇవ్వడం జరుగుతుందని, అలానే ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇక్కడ మహిళలకి గ్యాస్ అనేది 500కి ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. అందులో భాగంగా మహిళలకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వారి పేరు మీద ఉంది. వాళ్ళని కేవైసీ తప్పనిసరి అంటూ చేయడంతో మహిళలు అయితే ఇక్కడ హెచ్పి గ్యాస్ కి సంబంధించి గ్యాస్ మొద్దులు తీసుకునే దగ్గర వీళ్ళైతే తీసుకొని బారులు తీరారు. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే ఇక్కడ వీళ్ళైతే క్యూ లైన్ లో నిలబడి వచ్చి కేవైసీ చేయించుకోవడానికి వచ్చారు. కొంతమందికి అయితే కేవైసీ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియట్లేదు. కానీ మొత్తానికి ఇక్కడ మహిళలు అయితే ఇబ్బంది పడుతున్నారు. మనం కొంతమంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. ప్రస్తుతం మనం హన్మకొండ కే యూనివర్సిటీ ఆపోజిట్ లో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ దగ్గర ఉన్న ఇక్కడ మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దున వచ్చినాం. ఎన్నింటికి వచ్చారు? పొద్దున 9-10 గంటలకు వచ్చినాం. మరి ఇప్పటిదాకా అసలు ఇది దేనికంటే అదే మరి 1200 గ్యాస్ అని 500కు చేసుకోవడానికి కోసం అని చెప్పిండ్రని మేము వచ్చినాం. ఏం చేయాలో తెలుసా ఇక్కడ అసలు మీకు? ఏం చేయాలంటే తంబేయాలట కేవైసీ. అది చేస్తే 500కి ఇస్తాడట, లేకపోతే 1200 రెగ్యులర్ గా ఇచ్చినట్టుగానే ఇస్తాడట. అంతే. మరి ఇక్కడ ఇంతసేపు నిలబడి ఇట్లా చేసుకోవాలి తప్పనిసరి అని చెప్తున్నారా మీకు? చెప్పట్లేదు. ఎట్లా చెప్పట్లేదు. పేపర్కి ఇస్తలేరు, టీవీలకు ఇస్తలేరు. ఇక సేపు మీరు నిలబడుతున్నారు కదా, ఎట్లా మరి వాళ్ళు వచ్చి మీ దగ్గర చేసుకునే ప్రయత్నం లేదట? మంచి ఈజీగా అయిపోయేది ఉండే. మేము ఎట్లా గ్యాస్ బుక్ చేస్తాం కదా, వాళ్ళు ఇంటికి వచ్చి మేము ఎట్లా గ్యాస్ బుక్ చేయట్లేదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ తంబేస్తేనే మీకు గ్యాస్ ఇస్తా అంటున్నారు. బుక్ చేసుకోమని అంటున్నారు. మరి అందుకే రావాల్సి వస్తుంది. మళ్ళీ అందులో మీ పేరు మీద మహిళల మీద ఉండడంలో ఇది మరీ ఇబ్బంది అయిపోతుంది. ఇక పని వదిలిపెట్టుకొని రావాల్సి వస్తుంది కదా అండి. అట్లా మన ప్రాబ్లమే అవుతుంది కదా. కొంచెం తొందరలో చేస్తే అయిపోతుంది ఈ పని అయినా కూడా. ఇది ఎందుకు చేస్తున్నారు, ప్రాసెస్ ఏంటని తెలుసా మీకు? ప్రాసెస్ అంటే ఇంకా ఏం తెలియదు. జస్ట్ 500కి అంటున్నారు కదా అని చెప్పేసి వస్తున్నాం. అంటే ఒక 1200కున్న గ్యాస్ తగ్గుతుంది 500 అనే వరకు తంబేస్తే వస్తుంది అనుకున్నారు. చేసుకుంటే ఇవ్వట్లేదు, తంబేస్తేనే వస్తుంది మీకు అని అంటున్నారు. కేవైసీ ఇప్పుడు మీరు గ్యాస్ అయిపోయింది, బుక్ చేసుకుంటే రావట్లా. కేవైసీ చేస్తేనే మీకు బుక్ అవుతుంది, గ్యాస్ వస్తుంది అని అంటున్నారు. అట్లా దానికోసమే వస్తున్నాం. రేపు అయితే గ్యాస్ కూడా అయిపోయేటట్టుంది. అదే భయానికి ఇప్పుడు అన్ని పనులు వదిలిపెట్టుకొని రావాల్సి వచ్చింది. అయిపోయింది, అయిపోతేనే వచ్చిన గ్యాస్. ఇలా గ్యాస్ చూస్తే అయిపోయింది. అసలు ఈ కేవైసీ అంటే ఏంటో తెలుసా అమ్మా నీకు? నాకేమైతుందనా నీకు తెలియదు. నాకు తెలియదు. అందరు వచ్చారు, నిలబడ్డావు. గ్యాస్ మేము ఖాతా గ్యాసు 7-5 రోజులు 6 రోజులు బుక్ చేస్తే రాస్తలేదు. పోయిన 3 నెలల కింద చేసుకుంటే చూసిన 15 రోజులు చూసి మళ్ళీ ప్రైవేట్గా వేపించుకున్నాం. ఇప్పుడు నిన్న ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో తెలుసా మరి? గ్యాస్ పైకి 500కి వస్తుందని తెలుసు. మరి ఏం చేయాలన్నారు ఇక్కడికి వచ్చి? ఇక్కడ ఏం చేయాలంటే ఇక బోలే ఆఫీసుని అడగలే. ఇక్కడ అయితే లైన్ లో నిలబడి అటు కేవైసీ కంపల్సరీ అనడంతో అటు మగోళ్ళు కానివ్వండి ఆడోళ్ళు కానివ్వండి కంపల్సరీ వీళ్ళు కేవైసీ చేయించుకోవడానికి గ్యాసుల కంపెనీ దగ్గర వీళ్ళైతే బారులు తీరుతున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? మేము పొద్దున 10ంటికి వచ్చినాం. 10ంటికి వచ్చినాం. అది దేని గురించి నడుస్తుంది, ఏంటిది, గవర్నమెంట్ ఏం చేసిందో మాకు అయితే ఎలాంటిది తెలియదు. ఇప్పుడు కేవైసీ అనేసి అని అన్నారు. అది దేని గురించి, రేపు 500 గురించి అనేసా, ఇంకా గ్యాసులు అసలుకే బంద్ చేస్తారు అనేసా అనేది తెలియదు. ఏదన్నా అంటే సర్వర్ డౌన్ అని అంటాళ్ళు. డౌన్ ఉన్న వాళ్ళు ఎందుకు పెట్టిల్లు ఇది? కొట్టుకసత్తాళ్ళు పెట్టిన వాళ్ళు అయినా కూడా ఒక రూల్ ప్రకారంగా నన్ను అది చేయాలి. అది టీవీలో వస్తలేదు, దేంట్లో వస్తలేదు. మళ్ళీ రేపు అడిగిపోయిన కాడ కేవైసీ చేస్తేనే ఇది అనేసి మళ్ళీ అంటారు. అంటే ఇప్పుడు కేవైసీ అనేది కొంత సమయం ఇచ్చి ఏమైనా గడువు పెట్టారా? ఈ రోజే చేయాలని ఉందా? ఇలాంటిది తెలియదు. ఇలాంటి ఒకళ్ళు చూసి ఒకళ్ళేమో వచ్చేసరికి మరి వీళ్ళు కూడా ఏం చెప్తలేరు. మరి దీని వల్లనే వస్తుంది 500కే గ్యాస్ అని కూడా వీళ్ళు అనట్లేదు. ఇంకా టైం ఉన్నదని కూడా చెప్తలేరు. ఏమన్నా అంటే సర్వర్ డౌన్ అని బయట కూర్చుండ పెడతారు. ఇది పరిస్థితి. గడువు అనేది తెలియదు. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడికి వచ్చి మహిళలు కానీ మగవాళ్ళు కానీ క్యూ లైన్లో నిలబడి వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ అయితే కేవైసీ చేయించుకోవడానికి వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అయితే చూడడానికి అయితే ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా తోపులాట అయితే జరుగుతుంది. ఈ గడువు తెలియదు, కనీసం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తవుతుంది అనేది కూడా తెలియట్లేదు. సో ఇక్కడైతే అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనతో కొంతమంది పురుషులు ఉన్నారు, వారితో మాట్లాడండి. అసలు ఈ కేవైసీ ఎందుకనేది తెలుసా అండి? మాకు తెలియదండి. ఎవరి పేరు మీద వాళ్ళు వచ్చి సంతకం పెడితేనే వస్తాయి. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ చేయించుకోవాలని? మరి అందరు వస్తుంది వచ్చామండి, ఒకరు వస్తుంది. మాకు ఇదే అని లాస్ట్ అని తెలియదు. అంటే చివరి రోజు ఇది అని కూడా మీకు తెలియదు? ఇక్కడ కూడా రాసి పెట్టింది, మరి చివరి రోజు అనేది రాసి పెట్టలేదు. ఇంకోటి ఏం అనౌన్స్మెంట్ చేయట్లేదండి గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఏమాత్రం అవేర్నెస్ లేదు.
వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏరియా వైజ్గా ఒకళ్ళు ఎగబడుతున్నారు. పొద్దున్నే చూసంటే ఒకరిని ఒకరు పడి ఒక ఆడమని కొడితే ఒక ఆమె మెడల్ ఇరిగిపోయినాయి. అంత సీరియస్ అయింది. ఇక్కడ ఒక డిసిప్లిన్ లేదు. ఒక కంపెనీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకోరు. ఆ మేడం అంటే ఒకటే సర్వర్ డౌన్. పొద్దున్న నుంచి కూర్చున్నాను నేను 9 o'clock వచ్చి కూర్చున్నా, ఇప్పటిదాకా లైన్లోనే ఉన్నా. సర్వర్ డౌన్ 2:30. ఎట్లా చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు? అట్లా కాదమ్మా, దానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలా, లేకపోతే ఒక లాంగ్ పీరియడ్ తీయాలా. గవర్నమెంట్ కూడా కొంచెం ఫ్రీ అవేర్నెస్ చేయాలి పబ్లిక్కి. ఈ పీరియడ్ వరకు ఉంది, ఏం టెన్షన్ పడలేదు, లేకపోతే రోజుకి ఇంతమందికి చేస్తాము. కంపెనీ వాళ్ళని అనౌన్స్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్ అయినా అనౌన్స్ చేసి పబ్లిక్కి కొంచెం కన్విన్స్గా చేయాలా. లేకుండా ముసలోళ్ళు వయసులో ఇప్పుడు అందరు ఒకరి మీద ఒకరు. లేడీస్కి లైన్ లేదు, జెంట్స్కి లైన్ లేదు. వాళ్ళు ఇర్రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తే మన దగ్గర కెపాసిటీ లేదు. చేస్తావా, ఉంటావా, ఉండు, లేకపోతే గమ్మున వెళ్ళిపో. రాకపోతే మనకే ఇబ్బంది గ్యాస్తో. అసలు దాని మీద గ్యాస్ ఇష్యూ, గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో అప్పుడే మీ ఆధార్ కార్డు, మీ బుక్ ఇవన్నీ పట్టుకొని వచ్చి సబ్మిట్ చేయమంటే బాగుండేది నా ఆలోచన. ఇది పరిస్థితి. అసలు ఎందుకు ఈ కేవైసీ చేస్తున్నారు, దేనికోసం అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కనీసం దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లైనా చేసి ఉండాలి, లేదంటే అది బుక్ చేసేటప్పుడే అన్ని ఇస్తుంటే అయిపోయేది. ఈ పరిస్థితి అయితే అవేర్నెస్ లేకుండా ఇట్లా చేయడం అనేది అందరికీ ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.